పరలోకము చేరవు. కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్ద. మహాప్రభుని శరణాము చేరి అర్పించుకోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, అంబేద్కర్ కాలనీ వాసులారా, మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. అయ్యలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీ గృహానికి మీ కాలనీకి మేమందరం వచ్చాము. శుభవార్తను తీసుకువచ్చాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయటానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఏంటి విశేషం? వాక్యమేనండి అందరూ. మీ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశేషము ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనే మనుష్య కుమారుడిగా దైవ లక్షణాలు కలిగి ఈ భూమి మీద పుట్టారు. ఎందుకు పుట్టారు అంటే, దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారాగా తన క్రియలను చేయించుకోవడానికి, తన క్రియలను తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. ఏమిటి ఆ చిత్తం అంటే, ఈ లోకము పాపముల చేత అపరాధముల చేత నిండి ఉన్నది కనుక మరి ప్రజలందరూ కూడా ఎవరు కూడా నశించిపోకూడదన్నది తండ్రి యొక్క చిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. మనిషి రూపంలో దైవ లక్షణాలు కలిగినటువంటి ఆ కుమారుని ద్వారాగా మరి ప్రజలందరినీ రక్షించాలనేది దేవుని యొక్క సంకల్పము. ప్రియ సహోదరి సహోదరులారా, మేము పాపం చేయట్లేదు కదా, మేమేం దోషములు చేయట్లేదు కదా, మేమేంటి మమ్మల్ని ఎందుకు పాపులుగా అని మీరు అనుకుంటారేమో. ప్రియ సహోదరి సహోదరులారా, మేబీ బహుశా మీరు చేతులు చేయకపోవచ్చు. మీ చూపులతోనూ మీ మనస్సులతో మీరు పాపం చేసినప్పుడు ఆ పాపములు మరి ఎవరు ఆ పాపముల్ని పరిహరించలేరు. కేవలము దేవుని స్వరూపంలో పరిశుద్ధుడిగా ఉన్నవాడు మాత్రమే ఈ భూమి మీద ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వేదాంతాలు చెప్తున్నాయి, రక్తము చిందించుకోకుండా పాపము పరిహరించబడదని. అలాగే రక్తం చిందించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడిగా ఉన్నవాడిని మరి పాపములను క్షమించే గుణం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ వద్దకు శుభవర్తమానము మేమందరం తీసుకొచ్చాం. అదేంటంటే, మా ప్రభు అని యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయటానికి. ఆ ప్రభుని వలని మనం రక్షించబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆలస్యం చేయకండి. మరి మన ఆయుష్ కాలం ఎంతో కాలం ఉండదు. మరి ప్రతి ఒక్కరము మరణించాల్సిందే. కానీ ఈ భూమి మీద కేవలము మరి పరదేశులుగాను మరి కొంతవరకే. కానీ మనం మరణించిన తర్వాత మరి ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందాలన్నదే తండ్రి యొక్క చిత్తం. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మన రక్షకుడైనటువంటి యేసుని అంగీకరించి మీరును మీ ఇంటి వారందరూ రక్షించబడాలన్నదే మా యొక్క కోరిక. అలాగే మీ చుట్టుపక్కల వారు కూడా మరి సువార్తమానం మీరు అందజేయాలని ప్రభు పేరట మేము మనవి చేసుకున్నాం. ఈ కొద్ది మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.